ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, సమయము అనున్నది మన జీవితంలో విలువైనది. మనం అనుకున్న సమయంలో మనము తలపెట్టిన కార్యములు జరగాలని మనము భావిస్తూ ఉంటాం. అయితే ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుకకు, చావుకు, ఏడ్పుకు, నవ్వుకు కూడా ఇక్కడ ప్రతిదానికి ఒక సమయం ఉంది, ఒక నియమము ఉంది. దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు దేవుడే సమస్తమును క్రమముగా తీర్చిదిద్దాడు. నీ ప్రయత్నము నీది కావచ్చు, కానీ ఫలించే కాలము పరమాత్ముడు నిర్ణయించినటువంటి క్షణమే. మనిషి తన శక్తితోనే సర్వము సాధిస్తానని భ్రమపడక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని ఈ నియమం. కాలము మన చేతుల్లో ఉంటే గర్వముతో ఉప్పొంగుతాము. ఆయన వశములో ఉన్నందునే మనమందరము కూడా వినయముతో వంగుతాం. కాలములు, సమయములు దైవ నిర్ణయమును గ్రహించి ఆయన చిత్తమునకు శిరస్సు వంచుటయే పరమ జ్ఞానం. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములు. వాటికి దేనిని చేర్చలేము, దేనిని తీసివేయలేము. మార్పులేని ఆ మహాసంకల్పపు గమనములో నీ బ్రతుకును ఆయనకు అప్పగించుకునుటయే శ్రేష్టము. సమయము మించిపోకముందే ఆయనను వెదుకుము. ఆయన వేలకై సహనముతో ఎదురుచూడుము. నీ నిరీక్షణకు తగిన ఫలితము దేవుడు ఇచ్చును. ఆయన కాలమందు నీ జీవితము చక్కగా ఉండును. ప్రతి ప్రయత్నములకు సమయము కలదని నమ్ముతున్న నీవు, ఆ సమయము నీవు కోరుకున్నట్లు కాక దేవుడు నిర్ణయించినట్లు జరుగుతుందని గ్రహిస్తూ, నీవు తలపెట్టిన కార్యము ఆలస్యమవుతుందని దేవుని మీద విసిగిపోవడము లేదా తిరుగుబాటు చేయడము వ్యర్థము. కనుక ప్రియులారా, దేవుని సమయమును గౌరవించని వాడు తన జీవితాన్ని అశాంతితో నింపుకుంటాడు. కాలములు, సమయములు తండ్రి తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు. కాబట్టి గర్వమును విడిచి ఆయన నిర్ణయించిన సమయము కొరకు భయభక్తులతో ఎదురుచూడుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.